నితిన్ గారు చాలా రోజుల తర్వాత జనరల్గా ఓటీటీ సినిమా బడ్జెట్ లిమిట్ ఉండదు జనరల్ సినిమాలకి. అయితే మీరు చేసిన ఈటీవీ విన్ కోసం చేసిన సినిమాలన్నీ మినిమం 3 to 5 CR లోపే సినిమాలు చేయమని చెప్పడం, అవి ఎక్కువ శాతం థియేటర్కి నోచుకోవట్లా, ఓన్లీ మీ వరకే పరిమితం అవుతున్నాయి. ఎందుకు వాళ్ళని అలా రిస్ట్రిక్ట్ చేస్తున్నారు చిన్న సినిమా ప్రొడ్యూసర్స్ని? థియేటర్ రాకుండా ఓన్లీ ఈటీవీ విన్లోనే చేయడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? అలా ఏం లేదు సార్. అంటే మా దగ్గరకు వచ్చే కథలు ఇప్పటిదాకా ఓటీటీ కోసం వచ్చిన కథలే, థియేటర్కి చేయాలనుకున్న కథలేం రాలేదు. సో కొన్ని ప్రపోజల్స్ వచ్చినా ఆ కథలు నచ్చక చేయలేదు, కానీ లేకపోతే చేయకూడదనే థాట్ అయితే కాదండి. అండ్ ఎందుకు మీరు చెప్పిన 3 to 5 crore బ్రాకెట్లోనే పెట్టుకున్నామంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నామండి. అలాంటి టైంలో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఒక కథకి ఎంత కావాలో అంత చేస్తున్నాం. ఒక లెవెల్ దాటి పెడితే ఇట్ విల్ బి టూ రిస్క్, తర్వాత అవి మిగతా సినిమాల మీద ఇంపాక్ట్ పడతాయి. అండ్ ఆల్సో అంత పెద్ద కథల కంటే ఫస్ట్ 1 yearలో ఏ కొత్త ప్లాట్ఫామ్ వచ్చినా మార్కెట్లోకి ఒక వాయిస్ ఏర్పరచుకోవాలి. అసలు ఎందుకు నేను ఈటీవీకి సబ్స్క్రైబ్ చేయాలి, వీళ్ళు ఏం చేస్తారు అని. దానికి మేము ఒక వాయిస్ క్రియేట్ చేద్దామని మట్టి కథలు అనే ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం. సో దాని మీద రన్ అవుతున్నాం. ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయ్ ఉంది. ఈ కథ యూ కెన్ ప్రౌడ్లీ టెల్ అండి, థియేటర్ రిస్క్ ఎవరు చేయరు. థియేటర్ కానీ ఓటీటీస్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ ఓటీటీకి వెళ్ళి కథ చెప్పినా అర్థం కాదు. ఫస్ట్ ఒక ఇల్లందు మండలంలో నిజంగా బతికిన రాజు రాంబాయ్ మీద ఒక కథ అంటే ఎవరు చూస్తారు, ఎవరికి అర్థమవుతుంది అంటారు. సో ఇలాంటి ఒక కథని మౌంట్ చేస్తుంది కూడా వేణు గారు, రాహుల్ అండ్ ఈటీవీ విన్. సో మీరు అలా కూడా మీరు ఆలోచిస్తే వీఆర్ డూయింగ్ గుడ్ జాబ్ ఈజ్ వాట్ వీ ఫీల్ అండి. రిగార్డింగ్ బడ్జెట్స్, ఎస్ డెఫినెట్గా వీ హ్యావ్ కంట్రోల్ ఓవర్ బడ్జెట్స్, వీ కాంట్ స్పెండ్ విగరస్లీ, అదైతే కన్ఫర్మ్ అండి.